విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరిగింది. మహాశివలింగానికి భక్తుల స్వహస్తాలతో అభిషేకాలు చేశారు. మహాశివుడి కరుణా కటాక్షంతో 40వ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నామని సుబ్బరామిరెడ్డి అన్నారు. మహాకుంభాభిషేకానికి విశాఖ వాసులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఊరు కూడా తన సొంత భారతదేశ చరిత్రలో కోటి శివలింగాలని సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ సముద్ర తీరాన కుంభాభిషేకం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకి పుణ్యం పంచిపెడుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క ముక్తి మనకి ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. అద్భుతంగా అమోఘంగా ప్రజలకి అటువంటి అవకాశం సాక్షాత్ కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు ఈరోజు సాయంకాలం ఇక్కడికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. ఏది ఏమైనా నా జీవితం సుబ్బరామిరెడ్డిగా ధన్యమైంది. ఈ 40వ సంవత్సరం ఏకధాటిగా నేను స్వయంగా ఏర్పాటు చేసి నేను ప్రజల చేత దగ్గరుండి అభిషేకం చేయించడం, అంతకన్నా జీవితంలో అదృష్టం మీకేమీ లేదు. దైవం మానుష రూపేణ అంటారు. దైవం ఎక్కడో లేడు, మనుషుల్లోనే ఉంటాడు అని చెప్తారు. 40 సంవత్సరాలుగా కోటి శివలింగాలతో ఆ రోజున మనం రామాయణంలో చదువుకున్నాం. నిత్య నవకోటి లింగార్చన చేశాడు రావణ బ్రహ్మ. అటువంటి యొక్క దీక్షతో కోటి శివలింగాలను ప్రతిష్ఠించి అందరికీ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి భూలోక శివస్వరూపం అని మేమందరం కూడా భావించేటువంటి గౌరవనీయులు కళాబంధు శ్రీ సుబ్బరామిరెడ్డి గారు ఈ రోజున మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆయన సంకల్పమే ఓం నమః శివాయ నాటకం. సాయంత్రం అందరూ రండి, అద్భుతమైన ప్రదర్శన, డిజిటల్ టెక్నాలజీ కూడా అరేంజ్ చేశారు. డిజిటల్ టెక్నాలజీస్ సీనరీస్ అద్భుతం, సాక్షాత్ కైలాసాన్ని ఇక్కడ చూపిస్తాము. అటువంటి నాటకాన్ని చూడటానికి అందరూ రమ్మని సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు.